హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చాను. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది, ఈరోజు మనం బెంగళూరులో మ్యాంగో మిస్ట్ రిసార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. కార్లో అందరం ఇలా స్టార్ట్ అయిపోయాం. ఈరోజు వీకెండ్ కాబట్టి మా బ్రదర్ కూడా బెంగళూరులోనే ఉంటారు కాబట్టి తను కూడా వచ్చారనమాట. మేమందరం కలిసి సరదాగా ఇలా మ్యాంగో మిస్ట్ రిసార్ట్కి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో పెట్టడానికి గల ముఖ్య కారణం, ఎవరైనా బెంగళూరుకి కొత్తగా వచ్చినా లేదంటే బెంగళూరులో ఉండి వీకెండ్లో ఏం చేయాలి, చాలా బోర్గా ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా ఈ రిసార్ట్ని అయితే విజిట్ చేస్తారని పెట్టామన్నమాట. So today we came to Mango Mist Resort. Yeah, day outing. Let's go enjoy. రిసార్ట్కి వచ్చేంత వరకు మేము ఎలా ఉంటుందో అనుకున్నాము, కానీ చాలా అంటే చాలా బాగుందండి. మంచి రీజనబుల్ ప్రైస్కి వాళ్ళు మొత్తం మీకు మధ్యాహ్నం లంచ్ దగ్గర నుంచి సాయంత్రం హై టీ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చక్కగా గేమ్స్ అన్నీ కూడా ఆడుకోవచ్చు అనమాట. రిసార్ట్ అయితే చాలా కూల్ అండ్ వైబ్రెంట్గా చాలా చాలా బాగుంది. చాలామంది జనం కూడా ఎక్కువగానే ఉన్నారు. మీరు సరదాగా వీకెండ్ వెళ్ళి మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. లోపలికి వెళ్ళగానే మీరు రిసెప్షన్లోనికి వెళ్ళాలి. రిసెప్షన్లోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీది అంతా కూడా బుకింగ్స్ చూసి మీకు చేతికి ట్యాగ్స్ అయితే ఇస్తారనమాట. అవి మీరు చేతికి పెట్టుకోవాలి. సో దాని మీద మీకు గేమ్స్కి కావాల్సిన టోకెన్ నెంబర్స్ అన్నీ కూడా దాని మీదే ఉంటాయి. సో ఇది రిసెప్షన్ అనమాట. మనం ఇప్పుడు రిసెప్షన్లో ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు మనకి టోకెన్స్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేము ఇక్కడికి డే అవుటింగ్కి వచ్చామండి. కావాలంటే ఇక్కడ స్టేయిన్ కూడా ఉండొచ్చు అనమాట. What is that? What is that? చిన్నపిల్ల నాకు తెలియదు, చూపించమ్మా. అదే What is that? Crow. Crow ఏమంటా చెప్పు. Crow. క్రేన్. వాడు క్రో అని చెప్తున్నాడు. మీకైతే ఇలాగ ట్యాగ్స్ పెడతారండి. ఈ ట్యాగ్స్ మీదే మీకు కూపన్స్ అనేవి ఉంటాయన్నమాట. All together enjoying mist dance in the evening. No, that is by 4:30. ఇక్కడ మీరు చూస్తుంది వెల్కమ్ జ్యూస్ అండి. మనిషికి 2 కూపన్స్ ఇస్తారు. 2 జ్యూసులు తాగొచ్చు. సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే. మధ్యాహ్నం లంచ్ కూడా 1 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా 3 o'clockకి వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. ఈవినింగ్ హై టీ వచ్చేసి 4:30కి స్టార్ట్ అవుతుంది. 4:30 టు మళ్ళీ 5:30, 6 o'clock వరకు ఉంచుతారు. తర్వాత ఆపేస్తారనమాట. 6 o'clockకి మొత్తం అన్ని గేమ్స్ కూడా ఆపేస్తారు. ఇంకా 6 o'clock తర్వాత ఇంకా ఒక 5 minutes కూడా వాళ్ళు వెయిట్ చేయరనమాట. మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే రిసార్ట్ అంతా కూడా చీకటి పడిపోతుంది కాబట్టి సేఫ్ కాదని చెప్పేసి అన్నీ కూడా క్లోజ్ చేసేస్తారనమాట. అక్కడ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షూటింగ్ గేమ్స్ ఉన్నాయి. మీరు ఈ పెయింట్ బాల్స్తో ఈ షూటింగ్ గేమ్స్ అన్నీ కూడా ఆడుకోవచ్చు. అలాగే యారో గేమ్, అలాగే బుల్ రైడ్స్, ఇంకా చాలా రకాల డిఫరెంట్ రైడ్స్ అంతా కూడా అవైలబుల్ ఉంది. మీకు ఏం కావాలన్నా చేసుకోవచ్చు అనమాట. రోప్ వాక్ చేసుకోవచ్చు, స్వింగ్ చేసుకోవచ్చు, బోటింగ్ చేసుకోవచ్చు, ఇలా చాలా ఉంటాయి. బట్ మీ కూపన్స్ బట్టి అనమాట. అంటే ఈ గేమ్ ఆడాలంటే మనకి ఒక కూపన్ సరిపోతుంది. అదే మీరు వేరే గేమ్స్ ఆడాలంటే ఒక్కొక్క దానికి 3 వేసి, ఒక్కొక్కదానికి 5 వేసి అట్లా కావాలన్నమాట. సో బేస్డ్ ఆన్ యువర్ కూపన్స్ మీరు అడ్జస్ట్ చేసుకుని కూడా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. చిన్నపిల్లలకైతే చాలా తక్కువ కూపన్స్ ఇస్తున్నారు. వాళ్ళు 6 కూపన్స్ మాత్రం ఇస్తున్నారు. 6 కూపన్స్తో పాటు ఎక్స్ట్రాగా ఇంకొక 4 కూపన్స్ కాంప్లిమెంటరీగా ఇస్తున్నారనమాట. సో ఇది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ చిన్నపిల్లలకి ఆ కూపన్స్ అయిపోతే మీరు మీ కూపన్స్ని కూడా వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మేము వచ్చేసి నెక్స్ట్ మాన్స్టర్ బైక్కి వెళ్తున్నాము. మాన్స్టర్ బైక్ నడపాలంటే ఇక్కడ కన్ఫర్మ్గా ఇక్కడ వీల్ రూల్ ప్రకారం నడుపుతున్న వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నమాట. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ వారైతే అలౌ చేయట్లేదు.
సో సేఫ్టీ కోట్ అండ్ మనకి హెల్మెట్ అన్నీ ఇస్తున్నారు. చాలా చోట్ల ఇవన్నీ ఉండవన్నమాట. బట్ హియర్ దే ఆర్ ప్రొవైడింగ్ ఆల్ దిస్. అండ్ ఇక్కడ 300 మీటర్స్ రైడ్ అనమాట. 300 to 400 మీటర్స్ రైడ్ అంటే చాలా ఎక్కువనే. సో ఇది ఎవరికి వాళ్ళే వెళ్ళొచ్చు అనమాట. ఎవరు ఇక్కడ గైడ్ ఏమి ఉండరు, మనకి మనంగా డ్రైవ్ చేసుకోవాలి. సో ఇది డ్రైవ్ చేయడానికి ఆల్మోస్ట్ 5 కూపన్స్ దీనికే అయిపోతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంది, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, మీకు ధైర్యం సరిపోయి ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళొచ్చు అనమాట. సో నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అండ్ నాకు కూడా చాలా ఇష్టం కాబట్టి సో నేనైతే ఈ మాన్స్టర్ బైక్కి వెళ్ళాను. సో మొత్తం మనమే ఫుల్ సర్కిల్ రౌండ్ అయితే వేసుకుని రావాలి. కానీ మాన్స్టర్ బైక్ దగ్గర వెయిటింగ్ లిస్ట్ చాలా ఎక్కువ ఉందండి. సో మీరు చాలాసేపు వెయిట్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ మేము ఇక్కడ 1.5 to 2 hours టైం ఇక్కడే వేస్ట్ అయిపోయింది. సో ఆ టైం వేస్ట్ వద్దు అనుకుంటే మీరు వేరే ఏమైనా చేసుకోవచ్చు. కాదు మాకు ఇది చాలా ఇంట్రెస్ట్, మాకు ఇది చెయ్యాలని ఉంది అనుకుంటే మీరు అక్కడ వెయిట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మా బ్రదర్ కూడా చేశాడు. నెక్స్ట్ నేనైతే చేసి వచ్చేసాను అనమాట. సో సెకండ్ తను వెళ్ళాడు. ఇక్కడ చాలా బాగుందండి, ఎందుకంటే ఫుల్ మ్యాంగో ట్రీస్ మధ్యలో మనకి ఇలాగనమాట. ఆ వైబ్ అంతా కూడా చాలా బాగుంది. బోటింగ్ దగ్గర కూడా మాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు, చాలా వెరైటీస్ అండ్ చాలా టేస్టీగా మంచి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇప్పుడు మేము ఫుడ్ దగ్గరికి వచ్చేసాం. చాట్స్ దగ్గర నుంచి చికెన్ వెరైటీస్, ఫిష్ వెరైటీస్ అన్నీ పెట్టారు. సో మేము ఫుల్గా తినేసిన తర్వాత ఇలాగ రోప్ వాక్స్ అన్నిటికి వచ్చాము. నాకు ఇవంటే చాలా ఇష్టం అనమాట. రోప్ వాక్స్ ఇలాంటివి కొంచెం ఛాలెంజింగ్గా చేసేవంతా కూడా నేను చేయడమే కాకుండా ఇంట్లో అందరి చేత చేయించాను. అలాగే కిడ్స్కి కూడా చాలా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. ఇలాగా బాల్ లోపల ఉండి ఆడుకునే గేమ్స్, ఇంకా చాలా మంచి మంచి గేమ్స్ ఉన్నాయండి. కూపన్ సరిపోకపోతే మీకు ఎక్స్ట్రా కూపన్ కావాలంటే కూడా వాళ్ళు ఇస్తారనమాట. బట్ పర్ కూపన్ 50 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా 50 రూపీస్ పే చేస్తే దానికి మీకు వాళ్ళు కూపన్ ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే ఇక్కడ కొన్ని అంటే మ్యాంగో డ్యాన్స్ ఉంటుంది, మిస్టర్ డ్యాన్స్, అదైతే మీకు ఫ్రీ అనమాట. జిప్ లైన్ కూడా ఉంది ఇక్కడ. నేను కూడా చేశాను, బట్ వీళ్ళు నాకు వీడియో తీయలేదన్నమాట జిప్ లైన్కి. ఒకప్పుడు నాకు ఫస్ట్లో ఇలాంటివి చేయాలంటే కాస్త భయం ఉండేది, బట్ ఆ తర్వాత ఇంకా భయం పోయిందనమాట. ఎప్పుడైతే మనము వీటికి అలవాటు పడిపోతామో అప్పుడు మనకి భయం లేదు, చాలా బాగుంది అనిపిస్తాయి అన్నమాట. సో ఈవినింగ్ ఇలాగా మిస్టర్ డ్యాన్స్ అనమాట. వాళ్ళు ఒక మ్యూజిక్ పెడతారు, దానికి కావాలంటే మీరు సరదాగా డ్యాన్స్ వేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ హై టీ టైం అనమాట. 4:30 నుంచి హై టీ స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు సోడా, స్టార్ట్స్, మిర్చి బజ్జీ, ఇంకా చాలా రకాల టీస్ అంటే గ్రీన్ టీ, లెమన్ టీ, కాఫీ, నార్మల్ టీ, ఇంకా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇస్తారనమాట. బజ్జీలు, పకోడీలు ఇలాంటివంతా చాట్స్ అన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఇలాగా ఒక లిస్ట్ అయితే ఇస్తారండి, దీంట్లో చూసుకొని మీరు అన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే మీకు ఇది మ్యాప్ అనమాట, ఈ మ్యాప్ కూడా చూసి మీరు ఫాలో అవ్వచ్చు.
వండద్దురా. ఈవినింగ్ టైంలో చల్లగా ఉంటుందని మేమైతే ఇక్కడ బోటింగ్కి వచ్చామండి. బోటింగ్ కూడా మీకు సెల్ఫ్ బోటింగ్ అనమాట. మీకు ఇక్కడ ఎవరు కూడా ఉండరు, మీకు మీరే బోటింగ్ చేసుకోవాలి. అయితే మేము ఈ పెడల్ బోటింగ్ ఎప్పుడు చేయలేదన్నమాట. సో ఫస్ట్లో కొంచెం తెలియలేదు, ఏంటి ఇట్లా ఉంది, ఇంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి ఎలా రావాలనుకున్నాం. బట్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక టూ మినిట్స్ తెలియలేదు. బట్ ఆ తర్వాత మాకు ప్రాసెస్ అంతా తెలిసిపోయింది. సో ఇంకా ఎలా నడపాలి ఏంటి అని చెప్పి తెలిసిపోయింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు వరకు మేము ఎప్పుడు బోటింగ్ చేసినా ఎవరో ఒకరు ఇన్స్ట్రక్టర్ ఉండేవారు. బట్ ఫస్ట్ టైం ఇలాగా మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు ఓన్గా మీరు వెళ్ళండి, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఎంజాయ్ చేసుకోండి అని. మనం ఎంతసేపు కావాలన్నా ఉండొచ్చు అనమాట. ఎవరో మన రమ్మని చెప్పడం కానీ ఏది ఉండదు అనమాట. అయితే కపుల్స్ బోటింగ్ కూడా ఉంది. అది సింగిల్గా మనము తెడ్డతో ఇట్లా అనుకుంటూ వెళ్ళాలి. బట్ అలానే ఉంది కాబట్టి అది సేఫ్ కాదని చెప్పేసి మేము ఇది తీసుకున్నాం అనమాట. అండ్ ఇవాన్ నాట్ అలౌడ్. ఫస్ట్ రౌండ్లో మేము ముగ్గురం వెళ్ళాము. సో నెక్స్ట్ రౌండ్లో మా బ్రదర్ జాయిన్ అయ్యారు. ఆ తర్వాత హస్బెండ్ అయితే అక్కడ ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. కావాలంటే మీరు ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఫిష్ స్పా కూడా అవైలబుల్ ఉంది. అలాగే ఇక్కడ స్వింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అదే పెద్ద స్వింగ్ ఉంటుంది కదా, మనం బాలీలో చూస్తాం అట్లాగనమాట. ఇక్కడితో 6 o'clock అయిపోయిందండి. 6 o'clock అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు అన్ని గేమ్స్ క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఇక మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. మేమైతే ఇక్కడికి 10:30, 11 ఆ టైంకి వచ్చామన్నమాట. మీకు కావాలంటే మీరు ఇంకా ఎర్లీగా కూడా రావచ్చు. అప్పుడు ఇక్కడ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు విత్ ఎక్స్ట్రా మనీ అనమాట. ఎక్స్ట్రా మనీ కనుక మీరు పే చేస్తే మీరు బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే తినేయచ్చు. ఇక్కడ మీకు అన్ని గేమ్స్ ఉంటాయి. అంటే ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లేస్ కూడా ఉంటాయి. ఏం కావాలన్నా సాయంత్రం 6 o'clock వరకు ఆడుకోవచ్చు. కావాలంటే ఇక్కడే రూమ్ తీసుకుని కూడా ఉండొచ్చు అనమాట. సో ఇదండి ఈ రోజటి వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా అడగాలనుకుంటే కింద కామెంట్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.